బీజేపీ పార్టీలో కూడా మరి ఇద్దరు కీలక నేతలు, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కావచ్చు, అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. సో వీరిద్దరి మధ్య తాజాగా నెలకొన్న వివాదం అయితే ఇప్పుడు మరి తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరి కన్నతండ్రి కేసీఆర్పై కవిత చేసిన ఏదైతే లేఖ బహిర్గతం కావడం కావచ్చు, తర్వాత మరి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ట్వీట్ చేశారు. సో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి మీరేలా అవుతారు, మీ వ్యక్తిగత ఎజెండాతో పార్టీ ముఖ్యమంత్రి పదవి ఎలా చేపడతారని చేసిన కామెంట్స్ కావచ్చు. అలాగే మరి ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీలో మరి హుజురాబాద్లో ఈటెల రాజేందర్ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడికి బండి సంజయ్ పర్యటించడం కావచ్చు. ఆ పర్యటనలో భాగంగా మరి కొంత హుజురాబాద్లో తనకు తన ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు రాకుండా కొందరు అడ్డుకున్నారని చేసిన వ్యవహారం అయితే చిలికి గాలివానంగా మారింది. సో దాంతో హుజురాబాద్ నేతలంతా కూడా ఈటెల షామీర్పేట నివాసానికి నిన్న చేరుకున్నారు. సో మొత్తానికి ఈటెల రాజేందర్ కూడా కొంత టెంప్ట్ అయ్యారు. మరి పరోక్షంగా బండి సంజయ్ని తీవ్ర స్థాయిలో మరి విమర్శించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ తాటికాయల జయరాం గారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో 3 ప్రధాన పార్టీల్లో మరి ఇటు కేసీఆర్ కూతురు కవిత కావచ్చు, అలాగే మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, తర్వాత ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతల మధ్య మరి ఎంపీల మధ్య జరుగుతున్న ఈ రాద్ధాంతాన్ని ఎట్లా చూస్తాం. మొత్తానికి మరి జయరాం గారు ఏం చెప్తారు? జయరాం గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనాన్న, చెప్పండి. ఎట్లా చూస్తారన్నా ఇప్పుడు ఈ తెలంగాణ రాజకీయాలన్నింటినీ మనం, ఎందుకంటే 3 పార్టీల్లో ఈ లొల్లి కొనసాగుతోంది. మరి కవితతో మొదలైన వ్యవహారం మరి ఆ బీజేపీలో కాకరేపుతోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీల్లో సీనియర్లుగా ఉన్న కొంతమంది కీలక నేతలు ఇక రానున్న రోజుల్లో మరి మంత్రి పదవి దక్కదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిపై అక్కసు వెళ్ళగచ్చు. అట్ ద సేమ్ టైం కవిత కూడా మరి తండ్రి స్థానం అన్న కేటీఆర్కి ఇస్తారని చెప్పి కూడా మరి ఆధిపత్య పోరు కోసం ఆమె కూడా అసమ్మతి గలం విప్పడం కావచ్చు. ఇక గత 2-3 ఏళ్ళుగా కూడా ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరి మధ్య కూడా అధ్యక్ష పోరు విషయంలో కూడా మరి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయాలను ఎట్లా చూస్తాం, మరి ఇవి దేనికి సంకేతం, మీరేం చెప్తారు? ఒకటి, మీకు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. సో మీరు అన్నట్టుగా డెఫినెట్గా కొంత ఆధిపత్య పోరు అనేది అన్ని రాజకీయ పార్టీలో సర్వసాధారణం. ఎందుకంటే ఈ ఆధిపత్య పోరు అనేది లేకపోతే అసలు రాజకీయాలు లేవు, ఇది అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే ఆధిపత్య పోరు అనేది ఇంటర్నల్గా ఉండాలి. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉండడం ఇక్కడ బాధకరమైన విషయం. ఆధిపత్య పోరు అనేది డెఫినెట్గా ఆయా పార్టీ లోపల ఇంటర్నల్గా సమస్యలు ఏదైనా ఉంటే, సో కొంత అణిచివేతకు కొంత ఇబ్బంది పడో లేకపోతే ఇంకో రకంగా ఉంటే అది చిలికి గాలివానలాగా అవుతే దాన్ని కొంతవరకు వస్తుంది. దాన్ని సమస్యను ఇంటర్నల్గానే పరిష్కరించుకుంటారు. కానీ ఇప్పుడు ఇంటర్నల్గా పరిష్కరించుకునే స్థాయి నుంచి ఈరోజు నువ్వెంత నేనెంత అనే వరకు వచ్చేసింది. సో బాటంగానే సో వాళ్ళ ఎజెండాను కావచ్చు, లేకపోతే వీలవుతే ఎజెండాతో పాటు జెండాను కూడా ప్రకటించే స్థాయికి వచ్చేసింది. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి బీజేపీ, ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం లోపల ఉన్న ప్రభుత్వం బీజేపీ, రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని నెలకొల్పాలి అనే ఆశతో చాలా కుతూహలంతో ఉన్నారు. సో ఆ కుతూహలం ఉంటే సరిపోదు, ఇక్కడ అందరినీ కలుపుకోబోయే తత్వం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఉన్నదా అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఒకవేళ కనుక ఈటెల రాజేందర్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో, రాజేందర్ అన్న మాట్లాడడంలో తప్పు లేదు. ఎందుకంటే తను సీనియర్ నాయకుడు, ఉద్యమంలో కీలకమైన నేత, బీఆర్ఎస్ లో నెంబర్ 2గా వెలిగిన వ్యక్తి. ఒక్కసారిగా పెనమ్మి నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది ఆయన పరిస్థితి. అంటే అక్కడ నుంచి వస్తే ఇక్కడ ఏదో బాగుంటుంది అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ కాదు అనేది వచ్చేసి కింద పొయ్యిలో నుంచి పెనం మీద కాస్త పొయ్యిలో పడినట్టుంది. ఆయన చెప్పలేడు, బాధ పంచుకోలేడు, డైరెక్ట్గా చెప్పలేడు. ఏది మాట్లాడినా ఇప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా కీలకమైన అంశం. అంటే ఈయన పెరిగిన నేపథ్యం కానీ, ఈయన చేసిన పోరాటాలు కానీ, ఇంతకుముందున్న లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తిత్వం కానీ, ఇవన్నీ ఇక్కడ ఏది కూడా ఇది క్రెడిబిలిటీని చూపించలేదు. ఎందుకంటే ఇది ప్యూర్ రైట్తో పాటు మతపరమైన పాలిటిక్స్లోకి ఆయన వచ్చింది. రాజకీయాలంటే లెఫ్ట్ పార్టీ నుంచి రైట్ పాలిటిక్స్ అంటే అన్ని రాజకీయ పార్టీలు చెప్తే రైట్ పాలిటిక్స్ అంటారు. లెఫ్ట్ పాలిటిక్స్ అంటే విప్లవోద్యమాలను లెఫ్ట్ పాలిటిక్స్ అంటే లెఫ్ట్ పాలిటిక్స్ నుంచి
రైట్ పాలిటిక్స్ వచ్చినంత కొంత కాంప్రమైజ్ కావాలి. ఆ కాంప్రమైజ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంటుంది రాజధాని నుంచి. ఎందుకంటే ఒకవేళ కనుక ఆయన తెలుగుదేశంలో నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాలా లేదంటే బీజేపీకి వెళ్ళాలని ఒక తర్జన భజన విషయం లోపల ఆయనకి ఏందో మరి ఎందుకు కలిసి రాలేదో మనకు క్లియర్గా తెలియదు కాబట్టి సో మొత్తానికి అయితే బీజేపీలోకి వెళ్ళిండు. బీజేపీ లోపల తను పరీక్షించుకోవడం ఇప్పటివరకు అయితే పరీక్షించుకోవడమే ఉంది. ఎందుకంటే బీసీ నాయకుడు, ఒక చరిష్మా గల బీసీ నాయకుడు డెఫినెట్గా రాజేంద్ర అన్న. మరి ఇంత చరిష్మా ఉండి కూడా ఈరోజు మరి ఏంది ఇక్కడ ఆ చరిష్మా ఎందుకు పనిచేయట్లేదంటే ఇక్కడ ఉంది రైట్ పాలిటిక్స్ లోపల ఇంకా ఇంకా చెప్పాలంటే మతపరమైన పాలిటిక్స్. అంటే ఆ భావాజాలంతో ఉండాలి. బండి సంజయ్కి ఆయనకు వచ్చిన గొడవ అంతా అక్కడే. బండి సంజయ్ వచ్చేసేమో ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి వచ్చేసి ఆయన ఒక మామూలు కార్పొరేటివ్ స్థాయి నుంచి వచ్చి సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగాడు. ఎందుకు అంటే ఆయన ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వచ్చేసిండు, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అందులో సంజయ్ని అభినందించాల్సింది. ఇక్కడ ఈయన ఒక మామూలు వ్యక్తి నుంచి ఈయన కూడా నెంబర్ 2 స్థాయికి ఈయన ఎదిగాడు. కానీ ఇక్కడ ఈ పాలిటిక్స్ వేరు. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేసిన పాలిటిక్స్, ఈయన జరిగిన పాలిటిక్స్ అనేది వేరు. ఈవెన్ బీఆర్ఎస్ లో రైట్ పాలిటిక్స్ అయినా కూడా అక్కడ ఉన్నంత లెఫ్ట్ భావజాలంతో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం అనేది చాలా కీలకమైంది, క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పనిచేసినంతసేపు ఆయనకి ఏం అర్థం కాలేదు. ఎప్పుడైతే ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి ఉన్నారో, ఆ 10 ఏళ్ల నుంచి ఉన్న తర్వాత 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మిగతా 5 ఏళ్ల నుంచి వచ్చిన కొంత స్తబ్దత అనేది మనం క్లియర్గా చెప్పొద్దు. ఆ స్తబ్దత నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టేసింది. ఆ టైం పట్టిన క్రమం లోపల ఆయన ఉన్న కేసులు కావచ్చు, లేకపోతే అనేక అంశాలు కావచ్చు, బీజేపీకి వెళ్లాల్సిన దారి ఏర్పడింది. మరి బీజేపీలో అయినా సుఖంగా ఉన్నారా అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. అంటే ఇక్కడ జరుగుతున్న అంశము ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఇది. అంటే అక్కడ ఆయన ఇమడలేడేమో అనే దాన్ని కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. అంటే ఆయన మళ్ళీ రావాల్సిందల్లా మళ్ళా ఒకవేళ కనుక గర్వాపసి అనే పేరుతోనే బీఆర్ఎస్ లోకి వస్తాడా, లేకపోతే ఇంకో కొత్త పార్టీని వెతుకుంటారా